నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం వల్ల నిన్నటికి 953 రోజులైందండి. ఈరోజు 954వ రోజు. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఉన్నది గదనే చెప్పినది అన్నా, దాన్ని ఉండజూచి తొలగుము మృషయో. నిన్ను అంటి ఉన్న సంపదలన్నీయుగొని నీవు వచ్చినట్లు మృషగుచున్. ఇప్పుడు పద్యమే అండి. ఉడుపు నాగేశ్వరరావు గారు కూడా నాగేశ్వర ద్వయం ఇద్దరు వినండి. నిన్న మనం విన్నటువంటి మూలము లేని గుర్తెరిగే శరీరం లేనిదని, ఉన్నది ఉన్నట్టు రుజువైనప్పుడే లేకుండా పోయింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సూర్యోదయం స్టార్ట్ అయినప్పుడే చీకటి లేదు. లేని చీకటి లేకుండా పోయిన తర్వాత ఇప్పుడు తెల్లగా వెలుతురే ఉంది కదా, చీకటి వచ్చి ఇప్పుడు మనకు సూర్యుడు లేదని వచ్చి చెప్తాదా?
అది ఇప్పుడు నేను పోలిక మాత్రం నేను చెప్తున్నా, విషయం మీలో తెలిసిపోయింది మీకు. ఉమ్, నాకు తెలిసింది నేను చెప్పలేనని మీరు చెప్పిందే. ఉమ్, అది ఉన్నది కదా, ఉమ్, ఉన్నది గదనే చెప్పినది అన్నా, దాన్ని ఉండజూచి. లేనెరుగుతూనే చూసేది, నేను కాదనట్లేదు. ఆ, చూసిన తర్వాత చీకటి ఉండదు కదా, ఇంకా అవును. వెలుతురును చూసిన తర్వాత ఇంకా చీకటి ఎట్టుంటది? ఉమ్, ఈత వచ్చేసిన తర్వాత ఈత రానటువంటి అజ్ఞానం ఈత వచ్చిన వాటిలో ఎట్టుంటది? ఉండదు. అది ఇక్కడ ఉమ్, ఉండదని చెప్తా ఉండేది, ఇక్కడ ఈత వచ్చిన వాడు చెప్పగలుగుతాడు. అవును. అదే విధంగా పరిపూర్ణం తెలిసిన వాడు పరిపూర్ణం ఉండాలి ఎరుక లేదని కూడా చెప్పడండి, ఇక్కడికి అక్కడికి చూసుకోండి. ఉమ్, 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 ఎందుకంటే ఇక్కడ ఈత అనేది భౌతికంగా ఒక ప్రక్రియ, ఉమ్, పరిపూర్ణం అనేది నిత్య నిరవధ్య నిరాకారమైనటువంటి నిర్వికల్ప పరబ్రహ్మం కదా. ఆ, అనాది నిర్వికల్ప పరబ్రహ్మంలో మాట్లాడుతున్నవాడు ముందే లేనివాడు అని తెలిసింది కదా. ఆ, కాబట్టి ఇప్పుడు దాన్ని తెలుసుకున్నానని దోషం కదా. ఉమ్, ఆ కథ అని వాడతారు, కృష్ణప్రభు చూసుకోండి. అదండి. ఉమ్, ఉన్నది కదా, ఉండదనలేదు. ఉమ్, నువ్వు తెలుసుకున్నది ఎప్పుడు ఉంది, ఉమ్, ఉన్నది కదా నే చెప్పినది. అయితే నేను చెప్పడం వల్ల నీకు తెలిసింది, ఆ, నీకు నువ్వుగా తెలియడం లేదు. అవును. నీకు నువ్వు పరిపూర్ణుడే గానీ అది నీకెట్లా తెలుస్తుంది గురువు చెప్పుకుంటా? అవును. ఉన్నది గదనే చెప్పినది అన్నా, నాయన దాన్ని ఉండజూచి ఉమ్, తలగుము. నువ్వు తొలగాల, ఎందుకో తెలుసా? ఉమ్, మృషయవు. ఇప్పుడు పూజారి వెంకటేశం అబద్ధం, కావూరు నాగేశ్వర ప్రసాద్ అబద్ధం, జ్ఞానయజ్ఞం అబద్ధం కదా. అవును. పరిపూర్ణంలో అబద్ధం. అవును. మృషయవు నిన్నంటి ఉన్న సంపదలన్నీ అయ్యంత నిజమా? అయ్యంత నిజమా? ఉమ్, నిన్నంటి ఉన్న సంపదలన్నీ ఉమ్, కొని. ఇప్పుడు నువ్వు ఎట్టపోవాలి తెలుసా? ఉమ్, అరే నేను లేదు ప్రపంచం ఉంది, ప్రపంచం లేదు నేనున్నాను అని అనిపోవాలనా? రెండూ లేదని పోవాలనా? రెండు లేదనుకో. అది ఉన్న సంపదలన్నింటినీ మృషయవు నిన్నంటి ఉన్న సంపదలన్నింటినీ. ఏం క్లారిటీ అండి! ఉమ్, జ్ఞానయజ్ఞంలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నాకు దీని అంతరార్థం తెలియకుండానే పోయేది. ఉమ్, కాకపోతే చూడండి, అబద్ధంగా నిన్నంటి ఉన్న సంపద, నువ్వు అబద్ధపు గుర్తువి, ఉమ్, నిన్నంటి ఉన్న సంపదలన్నీ నిజమేట అయిపోతాయా? ఉమ్, నువ్వు అబద్ధపు గుర్తువి, వృష అంటే అబద్ధం. ఉమ్, నిన్నంటి ఉన్న సంపదలన్నింటినీ తీసుకొనే ఉమ్, అదంతా ఎత్తుకొని పోవా. ఎవరో ఒక లోపలికి వచ్చినాడు అనుకోండి, ఉమ్, ఒక అడ్రస్ మారి వచ్చేస్తాడు అనుకోండి ఒక వ్యక్తి. ఉమ్, ఇప్పుడు ప్రస్తుతానికి మంచి ఉదాహరణ ఒకటి చెప్తాను చూడండి. ఉమ్, మీరు తలుపులు వేసుకొని స్పష్టంగా సౌండ్ లేకుండా బ్రహ్మాండంగా ఈ జ్ఞాన యజ్ఞం జరిపిస్తున్నారండి అక్కడ మీ రూమ్ లో. ఉమ్, ఒక వ్యక్తి పక్కింటికి పోయేదానికి వచ్చి మీ ఇంట్లో లోపలికి వచ్చేసినాడు. ఆ, లోపలికి వచ్చేసి జ్ఞాన యజ్ఞంలో డిస్టర్బ్ చేస్తున్నాడు. అరే నాగేశ్వరరావు ఇదేనా, నాగేశ్వరరావు ఇదేనా అంటున్నాడు. ఉమ్, ఆయనకు కావాల్సింది ఏ నాగేశ్వరరావు. ఆ, ఏమంటే ఏ నాగేశ్వరరావు వీళ్ళు ఇదేనా అంటే ఏ నాగేశ్వరరావు అని మీరు అడుగుతారు. ఉమ్, ఆయన చెప్పేది నాగేశ్వరరావు గారు మీరేనా అండి? నేనేనా. నేను ఏ నాగేశ్వరరావు అడుగుతారు ఏంటండి, మీరే నాకు కావాలంటాడు. ఉమ్, కొద్దిసేపు మీరు వాదులాడిన తర్వాత అయ్యా నాకు కావాల్సింది అక్కినేని నాగేశ్వరరావు అంటాడు. ఉమ్, అప్పుడు మీరు చెప్తారు, నాయన హైదరాబాద్ ఇదే, ఉమ్, నాగేశ్వరరావు నేనే, ఉమ్, అక్కినేని నాగేశ్వరరావు కాదు, ఆ, నేను కావూరు నాగేశ్వర ప్రసాద్ నేను చెప్తావు. అప్పుడు ఆయన అరే రే తప్పు డ్రెస్కి వచ్చినట్టు నేను వెళ్ళిపోతానంటాడు. ఉమ్, అప్పుడు పరిగెత్తాడు ఆయన. అప్పుడు మీరు వెంటనే పిలుస్తారు అతను, ఉమ్, ఆయన నువ్వు నీ మూట ముల్లి నీ అడ్రస్ అనేది అవన్నీ కూడా ఎత్తుకొని కూడట. ఉమ్, అంటే అతను ఏదేదైతే తెచ్చాడో, ఏం తెచ్చాడు ఆయన? ఇప్పుడు ప్రపంచం అంతా తెచ్చాడు ఆయన. ఉమ్, ఆయన ఏం తెచ్చాడు దాన్ని కూడా ఆయన తీసుకోవాలి. అదంతా మనకేంటిది? ఉమ్, కావూరు నాగేశ్వర ప్రసాద్ కి సంబంధించిన కాదు, కావూరు నాగేశ్వర ప్రసాద్ కి సంబంధించిన వ్యక్తి ఆయన కాదు కదా. కాదు. అలాంటప్పుడు ఆయనతో వచ్చిన లగేజ్ మనకు అవసరమా? అవసరం లేదు. క్లారిటీ వస్తేనే ఆయన ఏం చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, బ్యాగ్ అక్కడ వదిలేసిపోతున్నాడు. ఆ, ఆయన లగేజ్ కూడా ఆయనే మోసుకొని పోవాలి. ఉమ్,
కాబట్టి ఇప్పుడు ఇక్కడ పూజారి వెంకటేశం అనేటువంటి భ్రమ ఆ ఊరి నాగేశ్వర ప్రసాద్ గారి నుంచి భ్రమ తొలగిందనుకో, పూజారి వెంకటేశం అనే గుర్తు మాత్రం పోవాలన్నా, గుర్తుతో ఉండే ప్రపంచం కూడా పోవాలన్నా, అది రెండు పోయినాక ఇప్పుడు నేను దేనితోనైనా చెప్పగలనా? పరిపూర్ణం ఉండేదని గాని ఎరుక లేనిదని గాని, ఎరుకతోనే కదా మాట్లాడినా. క్లియరా? కాబట్టి నాయన ఉంది కదా, వస్తు నిర్ణయంగా దృఢమైంది కదా ఇప్పుడు నీకు, చెప్పలేవు. కాబట్టి స్వతసిద్ధమైన అచల పరిపూర్ణం ఉన్నది ఉన్నట్లుగా నీకు రుజువైంది ఏదైతే ఉందో దాన్ని ఉండజూడు. నువ్వు ఎరుకలో ఉన్నప్పుడే ఉండజూడు. ఉండ చూసి ఇప్పుడు చూసినవాడు అబద్ధమని మృషయౌ నిన్ను, అబద్ధపు గుర్తు అయినటువంటి నిన్ను, నీ సంపదలన్నీ కూడా అబద్ధమేనని తెలియాలనా? నువ్వు మాత్రం అబద్ధం అని తెలియాలనా? అప్పుడు నేననే గుర్తుతో సంబంధపడి ఉండేటువంటి పరిణామ క్రమానికి లోనై ఉన్నటువంటి జీవేశ్వర జగత్తుతో సహా నిజము కాదని, ఈ జీవేశ్వర జగత్తు అనే పదం రాసి పెట్టుకోండి, దాన్ని రేపు తర్వాత కంద పద్యంలో చెప్తాను. జీవేశ్వర జగత్తుతో సహా నువ్వు లేదు. అబద్ధపు గుర్తుతోనే ఈ పంచభూతాత్మకమైన శరీరం వచ్చింది తల్లిదండ్రుల నుంచి. అబద్ధపు గుర్తు పోయిన తర్వాత ఎప్పుడైతే నువ్వు లేవో అప్పుడు నీకు తల్లిదండ్రులు కూడా లేని వారైనారా లేదా? అట్లా వస్తు నిర్ణయ పూర్వకంగా పరిపూర్ణాన్ని ఎరుకను బోధరీత్యా నీకు దృఢమైనటువంటి తర్వాత, సద్గురుమూర్తి ద్వారా నాకు బోధ దృఢమైపోయిన తర్వాత, ఇంకా ఆ అంశాలని గట్టిగా సమాధానపడి గుర్తించిన తర్వాత, ఓహో నా తెలివి లేదు కాదు నేను లేకపోతే ప్రశ్నించేవాడు లేకపోతే ప్రశ్న లేదు ఇంకా. కాబట్టి ఈ స్థితిలో పరిణామ క్రమంతో కూడి ఉండేటువంటి జీవేశ్వర జగత్తులన్నీ లేనివి అయినవి. కాబట్టి నీతో పాటు అవన్నీ కూడా లేదని, నిజము కాదని నువ్వు దృఢం కావాల్సిన అవసరం ఉందని కృష్ణ ప్రభువులు సెలవిచ్చారు. జీవేశ్వర జగత్తులు లేకనే ఎందుకు తెలియబడుతున్నాయి అనే ప్రశ్న రాసి పెట్టుకోండి. 65వ ప్రశ్నలో రేపు చూద్దాం. కానీ ఇక్కడ చిన్న ప్రశ్న ఉంది గురుగారు నాకు. ఇప్పుడు నాలో ఎవరో పలికిస్తున్నారు, పలుకుతున్నాను, అలాగే నాలో తెలియజెప్పేవారు, అలాగే తెలుసుకునేది కూడా ఏదో ఉంది లోపల. ఈ అబద్ధం గుర్తు అంటారా? రెండు అబద్ధపు గుర్తేనండి. రెండు ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ నాగేశ్వర ప్రసాద్ చెప్పిందే కదా. అబద్ధపు గుర్తు అయితే మరి పరిపూర్ణాన్ని ఉండదు అనే మాట ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. పరిపూర్ణాన్ని ఉండ చూసుకునేది నాగేశ్వర ప్రసాదే. వినండి చెప్తాను. పరిపూర్ణాన్ని ఉండ చూసుకునేది నాగేశ్వర ప్రసాదేనండి. అయితే ఉండ చూసిన తర్వాత నాగేశ్వర ప్రసాద్ లేదు, ఉన్నాను కదా అని మీరు అంటారు కదా, అది మీరు చెప్పేది. మీ బాధ అదే కదా, నేను ఉన్నాను కదా ఎందుకు లేదంటారు అని చెప్పేది మీరు కాదు. పరిపూర్ణాన్ని ఉండ చూసి అనే మాట వచ్చింది ఇక్కడ ప్రశ్న. ఇక ఉండ చూసేది అబద్ధ పూర్తులు, ఇంకా ఉండ చూసేది ఏముంది? అదే, అది కూడా కరెక్టే. అబద్ధపు గుర్తులో ఉండ చూసేది ఏముంది అంటే, నా మాట మీకు వినిపిస్తానులా. అవును, అబద్ధపు గుర్తుతో అబద్ధపు మాట. ఎంత గొప్ప ప్రశ్న అండి. అబద్ధపు గుర్తుతో అబద్ధపు మాటలు మాత్రమే వినిపిస్తాయి. పరిపూర్ణం వినపడదు, కనపడదు, అనదు. అది నేను అనదు. గాఢ నిద్రలో ఏమి ఉండదు కదా, కానీ గాఢ నిద్ర గురించి మన ఇద్దరు మాట్లాడుకోవచ్చు. గాఢ నిద్ర గురించి మన ఇద్దరు మాట్లాడుకోవచ్చు. అయ్యా గాఢ నిద్ర ఎట్లుంటుందంటే, ఎంత బాగుంటుందంటే నేను చెప్పొచ్చు. మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? అవునండి చాలా హాయిగా ఉంటుందండి. ఒళ్ళే తెలియదండి, అన్ని మాట్లాడతావు. కానీ నిజంగా నిద్రపోయిన తర్వాత ఈ మాటలన్నీ ఆడాడున్నాయి. ఏది పరిపూర్ణం ఉందన్నా లేదన్నా అంతా ఉన్నంత వరకే ఎరుకలోనే మాట్లాడేది. అంతే. పరిపూర్ణం అనే పేరు కూడా ఎరుక పెట్టిందే. ఎరుక పెట్టింది. అవును. గాఢ నిద్రకి గాఢ నిద్ర అని పేరు పెట్టింది మెలకువే కదా. నిద్ర పెట్టిందే లేదు. ఏం ఉదాహరణ చెప్పిస్తారండి నా దగ్గర మీకు? అద్భుతం, అద్భుతం, చాలా సంతోషం అండి. రచయిత మొదలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞం 2వ భాగం ఇక్కడ చూడండి. ఈరోజు మనకు శ్లోకం నెంబర్ 3 శ్రద్ధాత్రయ విభాగ యోగంలో
3 రకాల శ్రద్ధలను తెలియజేసేదానికి ముందుగా ఈ వ్యాఖ్యానము గురువు యొక్క వివరం లేకపోతే మనకు భగవద్గీత అర్థం కాదండి. అవును అవును గురుగారు. నిజంగా ఇప్పుడు మీ తోట లేకపోతే ఈ భగవద్గీతల శ్లోకాలకి అర్థాలు ఇంత లోతుగా నేను తెలుసుకునేవాడిని కాదేమో. క్వశ్చన్ మార్క్. ఎవరో తెలుసుకోలేరు గురుగారు, వాళ్ళు చెప్పకపోతే ఎలా తెలుసుకుంటారు? ఎవరు తెలుసుకోలేరు అసలు. కాబట్టి గురువుకి శిష్యుడు అవసరం, శిష్యుడు గురువు అవసరం. ఎంతవరకు పరిపూర్ణాన్ని తెలుసుకునేంత వరకు. పరిపూర్ణాన్ని తెలుసుకున్న తర్వాత గురు శిష్యులు ఇద్దరు లేదండి, అది స్థితి. కానీ అండి శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ త్రివిధా భవతి శ్రద్ధ. మన రెండో శ్లోకం నేను కాలేదండి. ఓకే ఓకే, రెండో శ్లోకం వ్యాఖ్య కంప్లీట్ అయిందండి. అది మీకు ఇప్పుడు గుర్తు చేస్తాను ఒకసారి కావాలంటే. అలాగే. రెండో శ్లోకం వ్యాఖ్య ఎలా కంప్లీట్ అయిందంటే, శాస్త్ర విధిని వదిలేసినటువంటి వారు కూడా, అంటే శాస్త్ర విధితో సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళలో కూడా మరి అచల పరిపూర్ణులు ఉంటారా లేదా అనే ప్రశ్న. దానికి గురువు గారు ఏం చెప్పారంటే, అది శాస్త్రంతో సంబంధం ఉన్నా లేకపోయినా వాడు వచ్చినటువంటి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ప్రశ్న వేశారు, అది ముగిస్తాను చూడండి. ఇప్పుడు రమణ మహర్షి వచ్చారు, ఆయన సంస్కారం ప్రకారం గురువు అవసరమే లేదు, ఆయన సాక్షాత్ దక్షిణమూర్తి ఆయనే. మరి ఆయన శ్రద్ధ అట్టుంది, ఏం చేయమంటాను. కానీ ఇక్కడ ఒకటి మంచి, రమణ మహర్షి శ్రద్ధలో కూడా శాస్త్రం ఉంది. ఆయన చదవలే శాస్త్రాన్ని, రమణ మహర్షి శ్రద్ధలో కూడా శాస్త్రం. ఆయన బడి చదువుకోలేదు. అవును అవునండి. కానీ ఆయన శ్రద్ధలో కూడా శాస్త్రమే చెప్తుంది. ఏమనండి చూడండి, ఆయన సమక్షంలో రుభుగీత ఎప్పుడు చదివేవాడంట ఆయన. ఏదండి, ఎవరి సమక్షంలో అండి? రమణ మహర్షి సమక్షంలో రుభుగీత ఉండేదట ఎప్పుడు. సూర్యనాగమ్మ లేఖల్లో చెప్తారు రుభుగీత అంటే. ఆయన సంస్కారం ప్రకారం ఆయన పరిపూర్ణుడే. మనకు ఉదాహరణల కోసం మనలాంటి వాళ్ళు పోయిన వాళ్ళు తెచ్చిపెట్టారో ఏమో మరి నాకు తెలియదు, కానీ సూర్యనాగమ్మ లేఖల ప్రకారం ఆయన దగ్గర రుభుగీత, అష్టాదశ పురాణాలు, యోగ వాసిష్టము, భగవద్గీత, ఇవన్నీ శాస్త్రాలు కూడా ఆయన నోట్లో నుంచి వచ్చి పలికేటువంటి దానికి ఉదాహరణగా, ప్రూఫ్ గా ఆయన సమీపంలో ఉండేవాళ్ళు, తల పండిన వాళ్ళు, పండితులంతా వచ్చి ఆయన చెప్పే ఉదాహరణలు శాస్త్రాలు చూసుకొని నిర్ధారణ అయ్యేవారు. కానీ ఆయన శాస్త్రాలు ఎలా తెలుసా? చిన్నప్పటి నుంచి ఆయన సంస్కృతి ఎలా తెలిసింది? దానికి ఆన్సరే ఈ శ్లోకం. దాని ఆన్సరే ఈ శ్లోకం. అంటే మిస్టీరియస్ పవర్ పైన ఏదో ఉన్నట్టు కనపడటం మనకి లేదండి. అవునండి, అట్లాంటి పవర్ ఏది లేదనే తర్వాత శ్లోకంలో ఆన్సర్ చెప్పబోతున్నారండి. మీరు ప్రశ్న అడిగారు కదండి, ఈ ప్రశ్నకు 3వ శ్లోకంలో సమాధానం ఉందండి. మూడోది కాదండి, రెండో శ్లోకం 3 కాదు. అది 2వ శ్లోకం చెప్పబోయేది. 3 కాదు, 2వ శ్లోకమే. అందుపై ఆయన వైకుంఠపురంలో ఉండేటువంటి కుంఠితము కాని వైకుంఠుడు, కల్పన రహితమైనటువంటి కైలాసుడు చెప్పబోతున్నటువంటి భగవానుడు, సాక్షాత్తు భగవానుడే చెప్పబోతున్నటువంటి శ్లోకం 2వ శ్లోకం అన్నాడు. శ్లోకం నెంబర్ పొరపాటు చెప్పానంతే. అదే త్రివిధా భవతి శ్రద్ధ అనే శ్లోకం మొత్తం క్లియరా? చూడండి, త్రివిధా భవతి శ్రద్ధ, త్రివిధా భవతి శ్రద్ధ 2వ శ్లోకం ఇది కరెక్ట్. అవునండి. దేహినాం సా స్వభావజ, దేహినాం సా స్వభావజ, సాత్వికీ రాజసీ చైవ, సాత్వికీ రాజసీ చైవ, తామసీ చేతి తాం శృణు, తామసీ చేతి తాం శృణు. ఇది చెప్పాను, దీనికి వివరం కూడా చెప్పుకొని వచ్చాను నిన్న. అవునండి. అందులో కొంచెం బ్యాలెన్స్ ఉంది, వ్యాఖ్యలో కాస్త బ్యాలెన్స్ ఉంది. అది మీరు అడిగింది. చెప్తానండి. ఈ విధంగా 3 రకాల శ్రద్ధలుగా ఉండేటువంటి వారు ఈ యొక్క ప్రపంచం, లౌకిక ప్రపంచంలో తాము చేసినటువంటి కర్మలను అనుసరించి నూతన శరీరము ధరింతురు. ఇంతవరకు అయింది నిన్న. ఆయన చూడండి, ఎవరు రమణ మహర్షిని చూడండి మీరు, ఆయన చెప్పిన మాటే ఇది. లేఖల్లో ఈ విషయం క్లియర్ గా విన్నాం మనం.
ఆ, సూర్యనాగమ్మ లెక్కలు అంటే ఆయన చెప్తూ ఉంటే ఆ సమక్షంలో ఉండి వాళ్ళ అన్నకు రాసిన లెక్కలు అవి. ఉమ్, సూర్యనాగమ్మ రాసిన లెక్కలు దాని ప్రకారం చూడండి, ఉమ్, వారి వారి కర్మలను అనుసరించి నూతన శరీరాన్ని ధరిస్తారు అంటే ఉమ్, ఇది చూడండి, ఈ జ్ఞానంతోనే పరిపూర్ణాన్ని ఉండ చూసుకునేది. ఆ, పరిపూర్ణాన్ని ఉండ చూసుకునేటువంటి జ్ఞానం పరిపక్వత అయ్యేంత వరకు మనం ఎంత చెప్పినా వాడు ఉండ చూసుకోడు. ఆ, పరిపూర్ణాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం పరిపక్వత కావడం అనేది మానవ జన్మలో స్వప్రయత్నంతోనే జరగాల. ఆ, ప్రాణులు తాము చేసినటువంటి కర్మలను అనుసరించి నూతన శరీరమును ధరింతురు. ఉమ్, రమణ మహర్షి గారు చెప్పారు, నా దేహం కూడా అలా ధరించిన దేహమే నాయనా, ఉమ్, కాకపోతే నాకు గురువు ఎవరు అని అడగబాకండి, ఆ, నాకు ఎవరు శిష్యులు లేరు ఆ, అంటే ఆయన పరిపూర్ణుడని అర్థం. ఉమ్. మరి ఆ శరీరం ఎలా ఏర్పడింది అనేసి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఆయన గురువు లేరు, శిష్యులు కూడా లేరు అని ఆయన అర్థం. ఓకే, ఓకే. లేదండి, అనుమానమే లేదండి. మరి ఉన్నారు కదా శిష్యులు, మనం అందరం శిష్యులమే కదా. అదే మనకు ఆయన ఉంటాడు. ఆ, ఎక్సలెంట్ క్వశ్చన్. మనకు రమణ మహర్షి ఉంటాడు. రమణ మహర్షి దృష్టిలో రమణ మహర్షితో సహా ఎవరూ లేరు. ఆ, అది పరిపూర్ణ దృష్టి. బా, ఓ, ఓ, ఓ. ఓహో అంటే మీరు అడగడం వల్లే నాకు వచ్చింది. ఉమ్, ఉమ్. దృశ్యరహిత ద్రష్ట. దృశ్యరహిత ద్రష్ట. బాగుంది, బాగుంది. ఆయన చూడకనే చూసేవాడు. ఉమ్, అయితే జనన మరణాలు ఎట్ట కలుగుతున్నాయి ఈ రోజు ప్రారంభమవుతుంది. జ్ఞానేశ్వరు చెప్తున్నారు, ఉమ్, ఒక విత్తనం కనిపిస్తుందండి. ఉమ్, ఇక్కడి నుంచి చూడండి, బీజము నాశనమైనప్పుడే ఉమ్. ఉడుపు నాగేశ్వరరావు గారి దగ్గర ఈ పేజీ కూడా కుదరలేదేమో, పర్వాలేదు, రికార్డ్ అవుతుంది చాలు. అదేలేండి, వాళ్ళకి మేనేజ్ చేయాలి. బీజము ఒక ఒక విత్తు చెట్టుగా మారేటప్పుడు విత్తు పూర్తిగా నాశనమై మట్టిలో కలిసినప్పుడే చెట్టు వస్తుంది, అవునా? అవును. ఆ విధంగా బీజం పూర్తిగా నాశనమయ్యి, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి దేహం పూర్తిగా నశించబడిన తరువాత ఉమ్, మరొక దేహాన్ని ధరించాడు. ఉమ్, ఇది ఎక్కడ భాగం? ఇది పంచభూతానికి అతీతంగా కాదు కదా ఇది జరిగేది. అవును. పంచభూతాల్లో అబద్ధపు గుర్తు ఒక మిగతా 4 భూతాలతో కలిసిన ఒక శరీరాన్ని తీసుకొని ఉమ్, ముందుండింది. ఆ శరీరం పూర్తిగా నాశనం అయినప్పుడు పూజారి వెంకటేశం అనే శరీరాన్ని ధరించింది. అవును. పూజారి వెంకటేశం అనే శరీరంలో అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ, బొచ్చు ఇచ్చేస్తే 10th క్లాస్ పాస్ అయిపోతానని అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ, ఉమ్, గుండు కొట్టుకుంటే 10th పాస్ అయిపోతానేమో అనేసి అందరూ చెప్పగా గుండు కొట్టేదాన్ని మొక్కుకొని చదవకుండా సోంబేరయ్యి ఉమ్. లాస్ట్ 10th ఫెయిల్ అయిపోయినాడు. పూజారి వెంకటేశ్వర 10th ఫెయిల్ అయిపోయినాడండి. అదే చెప్పండి సార్. అర్థమైంది. తర్వాత అనుభవ జ్ఞానంతో మళ్ళీ కష్టపడి చదివి, ఓహో మానవ ప్రయత్నం ఉంటేనే దైవం కూడా తోడొస్తాడు ఉమ్, అనుకొని మానవ ప్రయత్నం చేత మళ్ళీ కష్టపడి చదివి మళ్ళీ చదివి ఉద్యోగం సంపాదించుకొని, ఆ, ఒరే మానవ జన్మ పరమార్థం ఉద్యోగం సంపాదించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కలగడం, జంతువులు కూడా చేస్తాయి. ఉమ్, ఉమ్, ఇది పరాకాశ, మానవ జన్మ పరమార్థం ఇది కాదు, ఇది సరిపోదు. ఉమ్. చూడండి, ఫస్ట్ 10th క్లాస్ పాస్ అయితే గుండు కొడతారని మొక్కున్నప్పుడు అజ్ఞాని వాడు. అవును. అటు కాకుండా మరి బాగా చదివి ఉద్యోగం సంపాదించడం మానవ ప్రయత్నం. ఉమ్, ఇంతవరకు ఉద్యోగం సంపాదిస్తే సరిపోయినా, ఒరే ఉమ్, జనన మరణానికి కారణమైన వస్తువు ఏదో ఏడో ఉండాలి, దాన్ని తెలుసుకుని పెట్టుకోవాలా ఉమ్, అని ప్రయత్నమైనాడండి. ఉమ్, అప్పుడు గురువే శిష్యుని గుర్తించేశాడండి. ఉమ్. ఈ ప్రయత్నం లేకపోతే ప్రయత్నం లేకపోతే గురువు దొరకడు, గురువుషుడు కూడా ప్రయత్నం లేకపోతే గురువు దొరకడు అంతే. ఇప్పుడు శ్రద్ధ ఎవరిది? పూజారి వెంకటేశానండి. అవును. వాడికి పూర్వజన్మ పుణ్యోదయం అయినందువల్ల వాడు గురువుని పట్టుకునే ప్రయత్నంలో గురువు తనని పట్టుకునేనాడు. అది ఇంపార్టెంట్ అనుభవ వాక్యాలు, ఇవన్నీ మీకు చాలా ఇది చాలా అవసరం. బాగుంది గురుగారు, ప్రయత్నంలోనే గురువు అవుతారు. అవునా? ఆ ఆటోమేటిక్ ఆయన తారసపడతారు అన్నమాట. ఏ టైంలో తారసపడాలి ఆ టైంలో. అవునండి గురువు గారు తలపల మురత్నం గారు ఆయనే వచ్చేసారండి. సానా కుప్పం అనేటువంటి ఆశ్రమంలో ఆయనే వచ్చేసారు. మా నాన్నగారు ఎక్కడైతే ఉపదేశం తీసుకున్నారో నాకు తెలియదు నాన్నగారు అక్కడ తీసుకున్నారని, అది మా నాన్నగారు పరిచయం చేశారు ఆ ఆశ్రమాన్ని. ఆయన మరణానంతరం గురువు గారు ఆ ఆశ్రమానికి వచ్చి నన్ను కనిపెట్టుకుని ఆయన పేరు సుగీత ముక్తి పరమార్థం అనే పుస్తకం ఇచ్చారండి. ఆ క్షణం నుంచి ఆయన్ని గురువుగా భావించాను. నేను ఆయన్ని గురువుగా భావించడం సరే భావిస్తాము,
ఉమ్. ఆయన హృదయంలోకి నేను ప్రతిష్టాపన అయినప్పుడు మాత్రమే నాకు విషయం తెలుస్తుంది, లేకపోతే తెలియదండి. అవును. అటు పిమ్మట వృక్షము నశించినప్పుడు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను వృక్షం కదా, ఇప్పుడు అవును. ముందు బీజము నశించి మళ్ళీ వృక్షం అయింది. చూడండి, ఆ బీజం నశించి ఈ వృక్షం అయింది. ఉమ్. జనన మరణానికి కారణమైన బీజం నశించి ఇప్పుడు మాట్లాడటం లేదు వృక్షం. వృక్షం అయింది. ఈ వృక్షంలో జన్మరహిత జీవన విధానం అలవాటైపోతే ఉమ్. పట్టుకోండి, ఈ వృక్షం జన్మరహిత జీవన విధానం అలవాటైపోతే ఈ వృక్షం ఉండేటప్పుడే జన్మ లేదని దానికే తెలుసుకోవాలా. అది. లేకపోతే జ్ఞానేశ్వరి చెప్తున్న విషయం అండి ఇది. అంటే లేకపోతే ప్రయత్నంలోనే విత్తు లేకుండా పోతుంది. ఆ ప్రయత్నం తీవ్రంగా ఉండాలని అర్థం. తీవ్రంగా ఉన్నప్పుడు విత్తు లేకుండా పోతుంది, అప్పుడు చెట్టు అయ్యే అవకాశం. అంతేనండి. అంతవరకు ఈ వృక్షంలో ఆ సృష్టికి సంబంధించిన జన్మ సంస్కారాలు, శబ్దస్పర్శ రూపరసగంధాలలో ఉండేటువంటి ఆ జన్మ సంస్కారాలు దీంట్లో ఇమిడే ఉంటుంది. ఈ క్రమం కోట్ల కొలది కల్పముల వరకు నడుస్తుంది. కోట్ల కొలది కల్పములు అంటే సృష్టి స్థితి లయ ఎన్నిసార్లు అయినా సరే అది విత్తు మాడేంత వరకు, సద్గురుమూర్తిని చేరి విత్తు మాడేంత వరకు ఆ జన్మలు వస్తూనే ఉంటాయి. ఆ జాతి ఎప్పుడు నశించదు. మళ్ళీ వచ్చే సృష్టిలో కూడా 84 లక్షల జీవరాశులు అన్ని ఉంటాయి. అదే విధంగా అసంఖ్యాకమైన జన్మలు జరుగుతూ ఉంటదండి. అయినప్పటికీ ప్రాణులు అన్నింటి పట్ల కూడా ప్రాణులు మొత్తం అంటిపట్టి ఉండేటువంటి ఆ త్రిగుణత్వమైన, ఇది జన్మ కారణ వస్తువు, త్రిగుణత్వమైనటువంటి ఆ సంస్కారం మాత్రం దాన్ని వదిలిపోదండి. ఎన్ని దేహాలు మార్చినప్పటికీ వాడి సంస్కారం మాత్రం ఆయన వదిలిపోనే పోదండి. కాబట్టి ప్రాణులకు కలిగి ఉండేటువంటి శ్రద్ధ కూడా ఈ త్రిగుణాలను అనుసరించి ఉంటుంది. ఓహో, ఈ శ్లోకం యొక్క భావాన్ని వదిలేసి 3వ శ్లోకానికి వెళ్ళిపోతున్నా నేను. సరైన విషయం గుర్తు చేశారు మీరు కదా. త్రిగుణ సంయుతమైనటువంటి ఈ శ్రద్ధే వింటున్నటువంటి శ్రోత యొక్క అంతఃకరణము అండి. వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆజన్మార్జిత శ్రద్ధతోనే వింటున్నారు. మీకు అది ఎంత గట్టిగా ఉందో, ఎన్ని రోజులైనా మీరు ఓపికగా ప్రశ్నలు అడుగుతానే ఉండరు. కాబట్టి మీ శ్రద్ధ పోయిన జన్మలో ఇలా ఉంది అని అర్థం. ఎన్నడైనా ఏ విధంగానైనా శుద్ధ సత్వగుణం వృద్ధి అయితేనే, మీ శ్రద్ధ ఫలిస్తేనే, కొంత జ్ఞానం లభిస్తేనే ఆ పూర్తిగా సత్వగుణానికి వచ్చి శుద్ధ సాత్వికమై మీరు గురువుని చేరి గురు సూచన మీలో మీకు తెలియబడితేనే మీరు పరిపూర్ణులు. ఇది మంచి సూచన అండి. శుద్ధ సత్వంలో ఉండాలా, ప్రయత్నం కూడా చేయాలి. అవునండి, ప్రయత్నం కూడా చేయాల్సిందే, సాధ్యం కాదు. అది విషయం. కాబట్టి సత్వము యొక్క సహాయం వలననే, ఆ సత్వం అనేటువంటి పదం ఇప్పుడు 3వ శ్లోకంలో రాబోతుందండి. అది సత్వం అంటే ఏంటో చెప్తాను మీకు. సత్వం అంటే 2 అర్థాలు ఉన్నాయండి. సత్వ రజ తమో గుణాల్లో ఉండే సత్వం ఒకటి. సత్వము అనే పదానికి పోయిన జన్మ నుంచి వచ్చినటువంటి స్వభావము అనే ఒక అర్థం ఉందండి. అది విషయం. కాబట్టి ఈ మోక్ష ఫలము వైపు ప్రవృత్తి గలది కావాలంటే మానవుడు ప్రయత్నం చేత సత్వగుణం ఆచరించాలి. అప్పుడే అతను శుద్ధ సాత్వికానికి రావచ్చు వీలుందండి. చాలా ఇంపార్టెంట్. మానవుడు స్వప్రయత్నం చేత సత్వగుణ ప్రవర్తన కలిగి ఉంటే, దైవీ సంపద కలిగి ఉంటే వాడు శుద్ధ సాత్వికము అలవాటయి గురువు అతన్ని గుర్తించి కడతేరుస్తారు. అదే సాధన సంపద అంటారు, అంతే కదా? పక్క అనుమానం లేదండి. ఓకే. అప్పుడు సత్వగుణంలో అతను బాగా స్థిరపడితే రజోగుణం తమో గుణం పరిగెత్తి వెళ్ళిపోతాయి. గురువుని దగ్గరకు వచ్చేస్తాడు. ఇంకా ఆటోమేటిక్ గురువుని దగ్గరకు, అక్కడి నుంచి ఆయన పని, అక్కడి నుంచి ఆయన చూసుకుంటాడు. ఇంకా అది మార్జాల కిశోరుని ఆయన. అంతటా తత్వము యొక్క బలము తెంపేస్తే రజోగుణము స్వతంత్ర రూపం పొందిపోతుంది. లేకపోతే అప్పుడప్పుడు అవకాశం వస్తుంది. నేను పోయి పిలిచినాను మా ఆయన, వచ్చినాడు 2 రోజులు, ఒక 10 రోజులు ఆ వాసనలో ఉన్నాడు. మరి మళ్ళీ రియల్ ఎస్టేట్ ఆకర్షణ చేసింది. ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు చాలా మందిలో
అదే సంస్కారాన్ని మనం ఏం చేయలేం కదా. చాలా మందిలో అదే జరుగుతూ ఉంటుంది. విన్నాళ్ళలో చాలా మందిలో అంటే జనరల్ గా మిగతా చోట్ల విన్నాళ్ళలో చాలా మందిలో జరిగేది ఇదే. ఆ శ్రద్ధ ఏం చేస్తుంది తెలుసా? ఏ శ్రద్ధ సత్వగుణంలో వచ్చేటువంటి అవకాశం వస్తే కూడా పూర్వజన్మ సంస్కారానుసారంగా ఆ రజోగుణం వైపు పరిగెత్తుంది. ఆ శ్రద్ధ ఏం చేస్తుందంటే కర్మలకు వెట్టి చాకిరి చేస్తుంది. అది లాగేస్తుంది, అంటే రజోగుణం లాగేస్తుంది సంస్కారాలకు అనుగుణంగా. కర్మలకు వెట్టి చాకిరి చేసి ధనాన్ని పెట్టుకొనిన దాసిగా అయిపోతాడు చూడండి. చక్కని మాట అండి. కర్మలకు వీడు దాసుడు అయిపోతాడు. గురువుకు దాసుడు కాడు వీడు. అవునండి, కర్మలకు దాసుడు అయిపోతాడు. అదేలాగా తమో గుణం ప్రబలమైంది అనుకో పూర్వజన్మ ప్రకారం, వాడు విషయ భోగాల్లో తగులుకునేస్తాడు. ఇంకా అధ్వానం. అంటే రజోగుణం వచ్చి కర్మల వైపు లాగేస్తుంది, తమో గుణం వైపు విషయాలని అనుభవించే వైపు లాగేస్తుంది. ఇంకా సత్వగుణానికి మారేది ఎప్పుడు? కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి సత్వం వచ్చి ఇప్పుడు అంతకుముందు చెప్పిన సత్వ రజో తమో గుణాల్లో సత్వం వేరు, పదం అదే. ఈ సత్వానికి స్వభావము అని అర్థం అండి. ఆ స్వభావము ఎట్లా ఉంటుందో తర్వాత శ్లోకంలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. శ్రీ భగవాన్ ఉవాచ సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని విభజిస్తాను చూడండి. సత్వ అనురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత. ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, శ్రద్ధామయః అయం పురుషః యః శ్రద్ధః సహ ఏవ సహ. సహ ఏవ సహ అంటే అతనిలో ఉండేటువంటి శ్రద్ధ వెనకాల అతను పరిగెత్తుతూ ఉంటాడు పూర్వజన్మ కర్మానుష్ఠానం ప్రకారం. చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది, చూడండి. సర్వస్య శ్రద్ధాః అంటే ఒక వ్యక్తి ప్రవర్తించేటటువంటి నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఒక వ్యక్తి ప్రవర్తించేటువంటి ప్రవర్తన అంతా కూడా అతని పూర్వజన్మ సంస్కార రూపంగానే ఉంటుంది. అవునండి. అదేన్ని రకాలు ఉంటది అది చెప్పింది. అట్లా అనేక జన్మల్లో చేసుకున్నటువంటి కర్మల యొక్క సంచిత సంస్కారమే స్వభావము అంటారండి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎగ్జాంపుల్ అంటే వాళ్ళని తిట్టడం కాదండి, నేను సొంత ఎగ్జాంపులే వాడతాను, వాళ్ళని తిట్టడం కాదండి. డిగ్రీ కాలేజ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మా అబ్బాయికి క్లాస్ రూమ్ లో కూర్చోవడం అంటే అలర్జీ. అది వాడి సంస్కారం అట్టుంది, ఏం చేయమంటారు చెప్పండి. క్లాస్ రూమ్ లో కొంచెం కూడా కూర్చోలేవాడు. ఇప్పుడు ఏమైనా ఎంసీఏ జాయిన్ అయినాడు, సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ లో ఎంసీఏ జాయిన్ అయినాడు, ఈ 2 ఏళ్ళు ఏమైనా కూర్చుంటాడేమో చూడాలా. ఇప్పుడు కూడా ఉద్యోగం చేస్తా ఉంటాడు కానీ చదువు మాత్రం వద్దంటాడు. ఎట్టొస్తుంది చదవకుండా? ఎట్టో నేర్చుకున్నాడు మరి. సరే, అది వాడి సంస్కారం. మా అమ్మాయి గారు ఉన్నారు, 3 సంవత్సరాల నుంచే. అప్పుడు అమ్మాయి 3 ఏళ్ళప్పుడు నేను జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అన్నమాట. బలవంతంగా వచ్చేస్తుంది నాతో పాటే. మరి ఇద్దరు ఒకటే కదా. నేను పెద్ద పిల్లోడు పుట్టినప్పుడు కూడా నేను టీచరే కదా. వాడు అంతటా ఆడుకుంటాడు కానీ బడికి బయలుదేరేటప్పుడు పరిగెత్తాడు ఎనికి. వాడు నాతో పాటు వాడిని పిలుచుకోపోదాం, వాళ్ళ అమ్మకి ఇబ్బంది అని వాడు పిలుచుకోపోవాలంటే వాడు నన్ను వదిలేసి ఒకే పరుగు వీధి మీద బతాడు వాడు. ఇద్దరు నా పిల్లలే కదా. కొడుకే, కూతురు నా కూతురేను. కూతురు మాత్రం నేను ప్రిన్సిపాల్ అయినప్పుడు కూడా నా సంఖ్యలోనే ఉండేది, దిగేది కాదు. కాలేజీ మొత్తానికి ఐడి కార్డులు రెడీ చేస్తే ఫస్ట్ మా పాపకి రెడీ చేశాడు వాడు. ఆ ఐడి కార్డు చేసి పిల్లవాడు అది ఇంకా ఉండదు. అంటే 3వ తరగతి అప్పుడే ఈ అమ్మాయి సంస్కారం అంటే బడిని అంటిపెట్టుకొని, విద్యాలయాన్ని అంటిపెట్టుకునే ఉండదు చూడు. అది నేను తెచ్చింది కాదు కదా. అదే పూర్వజన్మ సంస్కారానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. నా కూతురేమో 3 సంవత్సరాల నుంచే బడికి వచ్చేసేది, ముందే కూర్చునేది. అదే అంటే పరిపక్వతకు ముందే అది ఏమంటారు, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంట. అలా సంస్కారం అలా ఉంది. అది మన చేతులు ఏం లేదండి. దీన్ని బట్టి ఈ రోజు నేను నేర్చుకున్నది ఏమి, ఎవరిని దేనికి బలవంత పెట్టకూడదు. ఇప్పుడు కూడా వాడు
3 సంవత్సరాలు డిగ్రీ కాలేజీకి పోరా అంటే డిగ్రీ కాలేజీ జాయిన్ చేస్తే వాడు ఎన్సీసీని వదలేదట్నో ఒకటి కంప్లీట్ చేసినాడు కానీ ఒకే రోజు క్లాస్ లో కూర్చోలేదండి. 3 సంవత్సరాలు ప్రైవేట్ గా టెక్స్టైల్స్ వ్యాపారం పెట్టి బట్టలు అంగడి అమ్ముతున్నాడు వాడు. అంటే వానికి వ్యాపార దృష్టి, వ్యాపార కోణం ఎక్కువ ఉంది. మనం ఏం చేద్దాం చెప్పి సరేనమ్మా ఇప్పుడు నేను కాదన్నానా, ఏం డాడీ మా ఆయన పాస్ అయినాడు కదా అంటా ఉంది బాబా. వాడు పాస్ కాలేదని నేను చెప్పలే. వాడు ఏం చేశాడంటే అంటే టెక్స్టైల్ లో బిజినెస్ చేస్తూనే కస్టమర్స్ లేని సమయంలో చదువుకొని పాస్ అయినాడు వాడు. అకాడమిక్ పరీక్షలు అయితే పాస్ అయినాడు కానీ క్లాస్ లో కూర్చొని వినడం అంటే వాడికి ఇంతవరకు అది ఎక్కలేదు. ఇప్పుడు ఎంసీఏ జాయిన్ అయిపోయినాడు కాలేజీలో. ఎంసీఏలో ఏమైనా వింటాడని చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగానికి అవసరం, వాడి ఉద్యోగానికి టెక్నికల్ పోస్ట్ కదా అవసరం కాబట్టి వినొచ్చు. ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సర్వస్య శ్రద్ధ, ప్రతి వ్యక్తిలో ఉండే శ్రద్ధ కూడా వాళ్ళ సంస్కారాన్ని బట్టే ఉంటుంది. అంతే. నేను మిమ్మల్ని తిట్టడం గానీ పొగడడం గానీ లేదమ్మా, జస్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ అంతే. అంతే. అంటే వాళ్ళ శ్రద్ధ పూర్వజన్మ నుంచే వచ్చింది. ఒకే ఒక్క రోజు క్లాస్ రూమ్ లోకి పోకపోతే మా పాపకి నిద్ర పట్టదు, ఏదో పోగొట్టుకున్నారనే ఫీలింగ్ ఉంటుంది. అది ఆ పాప సంస్కారం. మనం ఏం చేద్దాం. తరగతి గది నా విధంగా ప్రేమిస్తుంది ఆవిడ, వాడికి తరగతి గది అంటే కుదరదు. మనం ఏం చేద్దాం. అట్లా వాళ్ళ సంస్కారాన్ని మనమేం చేయలేమండి. భవతి అంటే ఉంటుంది. వాళ్ళ పూర్వజన్మ సంస్కారానికి అనుకూలంగా వాళ్ళ శ్రద్ధ ఇక్కడ ప్రవర్తన కనిపించేస్తుంది. అవును. కానీ ఏ సంస్కారం కూడా వాళ్ళకేం ప్రాబ్లం రాలా. అంతే అంతే. కాబట్టి అయం పురుష, అయం పురుష అనే పదానికి అర్థం ఏంటంటే పురంలో నివసించేవాడు పురుషుడండి. ఈ శరీరంలో నివసిస్తున్నటువంటి పూజారి వెంకటేశం శరీరంలో నివసిస్తున్నటువంటి పురుషుడు పూర్వజన్మలో కలిగినటువంటి శ్రద్ధనే పాటిస్తాడు. రమణ మహర్షి శరీరంలో ఉండేటువంటి పురుషుడు దానికి పూర్వజన్మలో అతను చేసినటువంటి శ్రద్ధనే పాటిస్తాడు. కృష్ణ పరమాత్మ శరీరంలో ఉండేటువంటి రాముడు భగవద్గీత ప్రబోధ చేసిన దాన్ని బట్టి చూస్తే అంతకు ముందు రాముడే ఈ కృష్ణుడని అర్థం అవలే. ఇప్పుడు గురువు గారికి ఎన్ని జన్మలు ఉంటే మాత్రం ఆయనకి లెక్కే ఉంది. ఆయన జన్మరహితుడే కదా. జన్మరహితుడే కానీ జన్మరహితుడే కానీ ఆయనకు ఒక ఉనికి అయితే ఉన్నది. ఆయనకే ఉనికి ఒకటి ఉన్నది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆయన ఉనికి ఏం ఉనికి తెలుసా? నేననే స్పృహ లేనిది ఉనికి, ఉత్తమ పురుష ఉనికి, పరమ పురుష ఉనికి. ఆ ఉనికిలో ప్రపంచం లేదు, నువ్వు లేదు, నేను లేదు. అదే ఆయన ఉనికి. మంచి మాట చెప్పారు. అది నేను లేని ఉనికి గానీ అది యాక్టివేట్ అవుతుంది. నో, దేర్ ఇస్ నో యాక్టివిటీ. ఎట్లా అవుతారు? దేర్ ఇస్ నో యాక్టివిటీ. ఉన్నారు యాక్టివిటీ గురుగారు. ఇప్పుడు అవసరానికైనా కూడా మరి దేవి ఆడకి ఏదో ఒకటి ఉండాలి కదా. ఏం లేదు. మంచి ప్రశ్న అండి. ఏమి లేదయ్యా, ఏం లేదు. ప్రూఫ్ చెప్తా. మంచి ప్రశ్న, ప్రూఫ్ చెప్తా. మీ ప్రశ్నకు ధన్యవాదాలు. ప్రూఫ్ చెప్తాను. కుండ మట్టిగా మారడంలో మట్టి ఏం పని చేసిందా? మట్టి చేయలేదు. మట్టి ఏం పని చేసింది అంటే దాని తత్వం వల్ల దాని ఉంది అంతే. అదే పరిపూర్ణుడు అట్టుంటాడు. ఏం ఎగ్జాంపుల్ చెప్పారండి. కుండ మట్టిగా మారడం మనిషి చేసిన ప్రక్రియ. మనిషికి ఉండేటువంటి స్వభావంతో అది మారినట్టు మనిషి భావిస్తున్నట్టండి. మట్టి కుండగా మారిన తర్వాత కూడా కుండే కనపడదు, మట్టే కనపడుతుంది పరిపూర్ణుడికి. ఎగ్జాంపుల్ అంటే నేను సత్యానంద గిరి గారు చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తొచ్చి ఇప్పుడు చెప్తున్నా మీకు. అది ఇవన్నీ ఏదైనా నాది కాదు, ప్రకృతిలో నుంచి దీంట్లో మీకు వినిపిస్తా ఉంటుంది అంతే. పరిపూర్ణుడికి మట్టిలోను కుండలోను మట్టే కనపడుతుంది. వెరీ క్లియర్, వెరీ క్లియర్. అంతే. బాగుందండి. అంటే మార్పు లేనటువంటి దాన్ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన మారినట్టు లెక్కెట్ అవుతుంది. అందుకని ఆయన పనిచేయడం చెప్పేది. మనకు బోధిస్తున్నాడు కాబట్టి ఊరుకోవడం చెప్తాం. అతహ ఇందువలన యహ పురుషుడు, ఏ దేహంలో ఉండే పురుషుడు ఎట్టి శ్రద్ధ అయితే తీసుకొచ్చినాడో అట్టి శ్రద్ధ ప్రకారం ఇప్పుడు అతని ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క శ్లోకంతో భగవంతుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ మనకు కనువిప్పు కలిగించినటువంటి విషయం ఏంటంటే పూజారి వెంకటేశ్వర అనుభవం ప్రకారం
సమాజంలో ఎవ్వరిని బలవంతంగా పరిపూర్ణ బోధ నేర్చుకోమని జన్మరహితుడు కమ్మని బలవంతం చేయకూడదు. ఇది మా ఆవిడ ఇన్ని రోజులు చెప్పింది, నాకు రోజు కాఫీ పెట్టి కూడా చెప్పింది, కానీ నాకు అర్థం కాలేదు ఇంతవరకు. ఇప్పుడు అర్థమైందని చెప్పేదానికి కూడా లేదు. ఇప్పుడు ఇదే విషయాన్ని చూడండి. దీని ప్రకారం సత్వము అంటే జన్మ వచ్చినటువంటి స్వభావము అని అర్థం అండి. ఆ స్వభావం ప్రకారం ఇప్పుడు సమాజంలో ఉండే మనుషులు ఏ విధంగా శ్రద్ధతో జన్మించారో ఆయా శ్రద్ధతో వాళ్ళ ప్రవర్తన ఉంటుంది అని ఒక ఇద్దరు అబ్బాయి ద్వారా వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ కాలేజీకి వెళ్ళే ప్రవర్తన ద్వారా స్పష్టంగా తెలుసుకున్నాం. దీనికి మరి ఇక 4 నిమిషాల్లో వీరి వ్యాఖ్యలంగా చూద్దాం. సువిఘ్నుడైనటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, పరిప్రశ్నలు కలిగినటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఈ జీవ సంఘంలో సత్వ రజ తమో గుణములు అలిప్తముగా నుండి నిర్దోషమగు శ్రద్ధ ఎప్పుడు లభించదు. పట్టుకోండి. శ్రద్ధ అంటే సత్వమా రజస, ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. సత్వగుణం ఉండేవాడు ఎట్లా ఉంటాడు అనేది అది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది అనుకోండి. ఖచ్చితంగా వాడు పుస్తకం చదువుకున్నా చదవకపోయినా వాడి శ్రద్ధను 3 రకాలుగా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఆ శ్రద్ధ స్వాభావికముగా తత్వమే, ప్రకృతి తత్వమే. తత్వమే అంటే ప్రకృతి తత్వం అండి. ప్రకృతి తత్వం. ఓకే. కానీ ఆ ప్రకృతి తత్వము అతని శ్రద్ధ త్రిగుణముల చేత ఆవరించబడి ఉండేదే గాని త్రిగుణాతీతం కాదు. అందుచేత దానికి రాజస తామస సాత్వికములైన 3 భేదాలు ఉంటాయి. ఇప్పుడు శ్రద్ధ త్రిగుణాలకి అతీతమైన రమణ మహర్షి విషయంలో అట్ట కాదుగా. అది రమణ మహర్షి దగ్గరికి మళ్ళీ పోదాం. మీకు చెప్పినప్పుడు ప్రకృతికి అతీతమైన విషయం. అదేనండి. ఇప్పుడు చెప్తా ఉండేది ఇక్కడ స్వభావం గురించి. స్వభావం గురించి జనరల్ గా ఉండేది. ఏ విషయం మాట్లాడినప్పుడు దాందే. అంతేనండి. ఇక్కడ చెప్తా ఉండేది ప్రకృతిలో ప్రవర్తించే వాళ్ళ శ్రద్ధ గురించి. అది అప్పుడు మీకు చెప్పింది ప్రకృతికి అతీతంగా ప్రవర్తించే ఆయన శ్రద్ధ గురించి. అది డిఫరెన్స్. 2 శ్రద్ధలు ఉన్నాయా అంటే మీరు అడిగినారు కాబట్టి 2 శ్రద్ధ. ప్రకృతిలో ఉండేవాడికి పరిపూర్ణం ఎందుకు తెలియదు అని మీరు అడిగినారు కాబట్టి 2 శ్రద్ధల గురించి చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ప్రకృతిలో లేకనే మాట్లాడుతున్నటువంటి అబద్ధపు గుర్తు ఖచ్చితంగా 3 రకాలుగా ఉంటుంది. అబద్ధపు గుర్తుకు అతీతంగా ఉండేది గుణాతీతము. గుణాతీతంగా ఉండేటువంటి సద్గురువు ఏదో ఒక గుణంలో ప్రవర్తించి సత్వగుణాన్ని పరిడవిల్ల చేయడం కోసం సమాజంలో ఏదో ఒక పక్షం పైన పనిచేస్తాడు. అదే పాండవుల పక్షం అంటే ధర్మపక్షం. ధర్మాతీతుడు ధర్మపక్షం వైపు పనిచేస్తాడు. ధర్మాతీతుడు ధర్మపక్షం వైపు పనిచేస్తాడు. కానీ అన్ని పక్షాలు అంటే ఇప్పుడు చూడండి, ఒక జీవుడుగా జన్మించినప్పటికీ ఆయన పరిపూర్ణత్వానికి ఎలాంటి భంగం ఎలాంటి లోటు రాదు. కాబట్టి ఈ విషయాలంతా మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసెనండి. జనులలో ప్రతి వారికి జన్మతో స్వభావము సిద్ధము, అతని జీవితమంతయు ప్రకటమై కొనసాగుచుండునయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురు అర్పణ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం.
అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశ
శునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తస్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.